హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు డైలీ డోస్ ఆఫ్ ఇష్యూ. మా ఏరియాలో జరుగుతున్న ఒక చిన్న సమస్య గురించి మాట్లాడాలనుకుంటున్నాను. మొన్న దీపావళికి నేను వెళ్ళినప్పుడు, అది దీపావళి ఉన్నప్పుడే కాదు, ప్రతి అమావాస్యకి కానీ దానికి కానీ వీళ్ళకి బుద్ధి పుట్టినప్పుడు లేదా సైక్ చేష్టాలు చేయాల్సిన అనిపించినప్పుడు మా ఇంటి దగ్గర 3 రోడ్లు అంటే శ్మశానం ఉంది. క్రిస్టియన్ శ్మశానం దగ్గర 3 రోడ్లు కలిసి జరుగుతాయి. ఎప్పుడు ఏదో ఒకటి అమావాస్య వస్తే ముగ్గులు వేయడము, ఇంకొకటి దిష్టి తీయడము, ఈ ప్రమిదలు లాంటివి పెట్టి దాంట్లో ఈ మిరపకాయలు విత్తనాలు కానీ పొరక పుల్లలు ఇవన్నీ పెట్టడం ఎప్పటి నుంచో చూస్తాను. ఏదన్నా అమావాస్య కానీ పౌర్ణమి కానీ ఇంకేదన్నా వచ్చినప్పుడు ఈ పిచ్చి కాస్త పరాకాష్ఠకి చేరి ఏం జరిగింది, మొన్న దీపావళికి అప్పుడు ఏదో ఊడు బొమ్మను తయారు చేసి పెట్టేంత ఇది వచ్చింది. మా ఏరియా ఉండేది మెడికల్ కాలేజీకి దగ్గర, ఇటు సైడ్ భవానా నగర్కి దగ్గర. ఇంత దగ్గర ఉంటే ఇంత ఆధునిక ఇంత ఆధ్యాత్మిక పట్టణం తిరుపతిలో ఇంకా ఈ పిచ్చి చేతబడి చేష్టాలు జరుగుతున్నాయి. దయచేసి నేను ఒకటే చెప్తున్నా, ఆ రోజే వీడియో చేయాలనుకున్నా, కానీ మా ఇంట్లో వాళ్ళు ఎక్కడ భయపడతారు అనే దీంతో నేను సైలెంట్గా ఉన్నా. నేను చెప్పాలనుకునేది ఒకటే, అది సింగాలగుంట వాళ్ళైనా, చెన్నారెడ్డి కాలనీ వాళ్ళైనా, అంబేద్కర్ కాలనీ వాళ్ళు, పైన ఎవరైనా సరే, మన చుట్టూ మన 3 ఏరియాలకి మధ్యలో ఉండే ఆ స్పాట్ అది. ఎవరు చేస్తున్నారో దయచేసి ఇట్లాంటి పనులు ఇంకా మానుకోండి. ఎందుకు చెప్తున్నానంటే, ఈ రోజు కాకపోయినా రేపైనా ఎప్పుడైనా నీ మీద కాన్సన్ట్రేట్ చేస్తే నువ్వు ఖచ్చితంగా దొరుకుతావు. ఇది తప్పు. ప్రజలు తిరిగే టైంలో, అంటే ప్రజలు ఇప్పుడు ఎట్లా సింగాలగుంట ఏరియా నుంచి టీటీడీలో పనిచేసే వాళ్ళు తెల్లారుజామున 4కి 3కి ఈ టైంలో వెళ్తా ఉంటారు. మా ఏరియాలో సుమోలు కానీ ఆటోలు తోలే వాళ్ళు కానీ కష్టాన్ని నమ్ముకునే వాళ్ళు ఎక్కువ ఉంటారు. వీళ్ళు కూడా టైం కాని టైంలో తిరుగుతూ ఉంటారు. ఏదో ఒకరు నువ్వు వాళ్ళకి దొరుకుతావు, ఇట్లా పిచ్చి పనులు చేస్తావు. అది నువ్వు ఎవరైనా సరే, నువ్వు సొంతంగా ఇల్లుండే వాళ్ళు అయినా సరే, ఏరియాలో ఇంకొకటి అయినా సరే, నిన్ను ఆ ఏరియా నుంచి కొట్టి తరిమేలాగా చేస్తాం. తిరుపతి నుంచి తరిమేసేలా ఖచ్చితంగా చేస్తాం. నువ్వు ఇట్లా చేతపడులు, ఈ ఊడు బొమ్మలు, ఈ కోడి తలకాయలు మానుకో. ప్రశాంతంగా ఉండు, పక్కన ఉండే ప్రజల్ని ప్రశాంతంగా ఉండి భయాందోళనకు గురి చేయదు దయచేసి. నా రిక్వెస్ట్ ఇది. నేను ఆ రోజు రియాక్ట్ అవుదాం అనుకున్నాను, కానీ నాకు మా ఇంట్లో వాళ్ళు తిడతారు, నన్ను వచ్చి నీకు ఎందుకు నాయన, నీ పన్ను చూసుకో అని చెప్తారు. కానీ ఏదో ఒక రోజు నువ్వు దొరికావంటే మాత్రం నువ్వు తిరుపతిలో లేకుండా కలెక్టర్ గారికి కానీ ఎస్పీ గారికి కానీ మొత్తం ప్రూఫ్తో సహా దొరుకుతావు. నువ్వు ఖచ్చితంగా లైవ్లో దొరుకుతావు. ఆ రోజు చెప్తాం నీ కథ.